నమశివాయ నమశివాయ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర కైలాసీశ్వర. కైలాసంలో నువ్వు కులాసాగానే ఉన్నావు, కొంచెం ఈ భూమి మీద మా కుశలాలు పట్టించుకోవయ్యా. ఈ రోజు మహాశివరాత్రి నీ రోజు, అందుకే మేమందరం ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. నువ్వు అంబరం నుంచి మా సంబరాలు చూస్తున్నట్టయితే ఇంకా ఆడంబరంగా జరుపుతాం. కింద మహాశివరాత్రి నాడు నేను కోరుకున్న కోరిక ఇంకా పెండింగ్ లోనే ఉన్నాను స్వామి. నువ్వు ఆ రిక్వెస్ట్ ని కొంచెం యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేస్తే నాకు ఉన్న అప్పులు తీర్చుకుంటాను స్వామి. ఈ గ్యాప్ లో నేను తప్పులు ఏమైనా చేసుంటే కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించు స్వామి. ఓం నమ శివాయ. డాడీ ఇంట్లో అందరూ రెడీ, ఒక్క మనుగాడు తప్ప. ఆడిని కన్నడమే నేను చేసిన పెద్ద తప్పు. వస్తాను నాకు. రే రే పడక మీద పడగిప్పిన పావులాగా ఏంట్రా పోజు? లేగు. ఏదోకే బెల్ట్ దెబ్బలు తిని తిని బాడీ రాటు తెరిపోయింది. ఈ తోలు మందంగాడికి ఇలా కాదు చెప్తాను. డ్రీమ్ లో డ్యూయట్ వేసుకుంటే బకెట్ ఇచ్చి కూడా నాన్నగారు. నేను కూడా నీళ్లు వేసురుదాం అనుకున్నాను రా, కానీ బై మిస్టేక్ బకెట్ జారిపోయింది. దెబ్బలేమన్నా తగలేయా నాన్న? అంత గట్టిగా ఏం తగలేదులేండి. అయితే ఇంకో 4 సార్లు బకెట్ ఇసిరొచ్చు అన్నమాట. ఏమన్నారు? త్వరగా లేకు, గుడికి వెళ్ళాలి. ఇంత పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేయాలంటే ఇంత చలికి మన చర్మం తట్టుకోలేదు నాన్నగారు. అమ్మను హాట్ వాటర్ ఎట్టమనండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. హాట్ వాటర్ కావాలా నాన్న? బ్యాట్ ఇచ్చి కొడితే ఫ్యాట్ కరిగిపోద్ది. మూసుకొనిరా, కోనేరులో ముంచేస్తానులే. అబ్బబ్బబ్బా, ఇంకా ఇక్కడే ఉన్నారా? త్వరగా పదండి, మళ్ళీ గుడి దగ్గర రద్దీ పెరిగిపోతుంది. వస్తున్నాను లక్ష్మి, త్వరగా తగలాడు ఎదవా. యారా పంజా, పొద్దున్నే సంచట్టుకుని ఊపుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? శివరాత్రి రోజు ఎక్కడికి వెళ్తారు? శివాలయానికి వెళ్తున్నాను. ఎందుకు? అక్కడ పాడేసిన ప్రసాదం కప్పులు ఏరుకోవడానికా? కాదు, అక్కడ కొట్టిన కొబ్బరి చెప్పలు ఏరడానికి. నీ కక్కుర్తి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నావు కదరా. అయినా పొద్దున నీతెందుకు గన్న గొడవ? నాకు గుడి దగ్గర బోల్డంత పని ఉంది, వెళ్తున్నాను. బాయ్. బాబు, జత చెప్పులకి ఎంతమ్మా? 10 రూపాయలు సార్. 4 జతలకి 40 రూపాయల. ఎమ్మనే సరే అంత డబ్బులు రావు కదయ్యా. సార్ ఇది ఫిక్స్డ్ రేటు, పెట్టాలంటే పెట్టండి, లేకపోతే తప్పుకోండి. వెనకాల బోల్డ్ మంది జనం వెయిటింగ్. నీ ప్లేస్ అని నాకు అక్కర్లేదులే, నా ప్లాన్ తో నేను వచ్చాను. అందరూ మీ చెప్పులు ఇప్పి పక్క పక్కన పెట్టండి. రే మను, నీ చెప్పులేరా? నా చెప్పులు నేను భద్రంగానే పెట్టుకున్నాను నాన్నగారు. మీ చెప్పుల్నే సేఫ్టీగా లాగర్ వేసుకుని మిగించుకోండి. అదిరా పిల్లలు, పదండి కోనేరులో మునిగి దర్శనం చేసుకుందాం. అందరూ 3 మునకలు మునిగేసి త్వరగా వచ్చేయండి. ఏంటి నాన్న నీటితో ముట్టుకునే ఆట ఆడుతున్నావు? అంటే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి నాన్నగారు, స్నానం చేయాలని లేదు. అవునా? అయితే ఓ పంచి అటు తిరిగి దండం పెట్టుకుని మామ అనరా చాలు. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా నాన్నగారు, ఐ లవ్ యూ మామా. ఏం నాన్నగారు అలా తన్నారు? చూడండి కోనేట్లో పడిపోయాను. లేకపోతే స్నానం చేయాలంటే సాకులు చెప్తావా? త్వరగా 3 మునకలు మునిగేసరా. నేను మునిగింది చూసింది అంతా నిజమేనా? మామా ఏంట్రా సైరాలో మెగాస్టార్ మునిగినట్టు అలా మునిగావు? ఏదో నీ అభిమానం మావా. సర్లే పద పద. జై బాలయ్య జై బాలయ్య, మా అండదండాలుకుంటే అంతే చాలయ్యా. రే పనికి మాలేదవా, గుడి దగ్గర సినిమా పాటలు ఏంట్రా? పోనీ దేవుడి పాటలు పాడమంటారా నాన్నగారు? ఈ దరిద్రం మొహానికి దేవుడి పాట ఒకటైనా వచ్చేట్రా? 1 కాదు 3 ఇస్తా. నెంబర్ 1 శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ఏ ఊరు మేమప్పే ఉప్పెరగాని ఇప్పుడు నువ్వేం చేసావురా? డోంట్ డిస్టర్బ్ ద ఫ్లో, ఇట్స్ టైమ్ ఫర్ సెకండ్ సాంగ్. జై శంభో 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 శివ శివ శంభో శంభో, గెలిపే మన గమ్యం పదమ్మో. ఇట్స్ ఫైనల్ స్టేజ్, తోడా సాహిబ్ తోడా సాహబ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హిప్ అండ్ హోప్. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. దట్స్ వన్ మోర్ టైం. తెలుసు తెలుసు, ఇప్పుడు ఈడికి అదురుద్ది చూడు. నాన్నగారు బాబు, నీ ఫేస్ చూస్తుంటే ఏదో బ్యాడ్ ఫేజ్ లో ఉన్నట్టుగా ఉన్నావు, ఏమైంది? ఇది బ్యాడ్ ఫేజ్ కాదు, KBHP 4th ఫేజ్. ఇలాంటి జోకులు వేయడం వల్లే బోగ్గా మిగిలిపోయావు. అది మాకు తెలుసులే, దానికి మళ్ళీ ప్రాసెస్ చేసి చెప్పాలా? నా మాటిని ఒక రాయి తీసుకో.
తీసుకున్నా. బుర్ర బొక్కెట్టేమంటావా? గులకరాయి కాదయ్యా, ఈ రంగురాయి. ఏంటి రస్నాగడ్డి రంగుల్లో భలే ఉన్నాయి. ఆరెంజ్, లెమన్, స్ట్రాబెర్రీ, మారేడు సుగంధి లేదా? ఇదేమైనా సర్బత్ సాపేట్రా మారేడు సుగంధి ఉండడానికి? పట్టుకున్న శనిని పోగొట్టే రాళ్ళు. నేనేం పట్టుకున్నా నా శని సైడ్ అవ్వదలే. మన దరిద్రం డైమండ్ కంటే స్ట్రాంగ్. రింగ్ కాదు కదా, వడ్డానం చేయించి పెట్టుకున్నా తగ్గదు. సో ఆ ఉంగరాలు పట్టుకొని ఉంగరాల్లో నా చుట్టూ తిరక్కు. నా దరిద్రం కూడా నీకు అంటిపోద్ది. దుబ్బే ఇక్కడి నుంచి, దుబ్బే. అలా కాదు సామి, నా మాటిని ఇవాళ ఈ రింగ్ ఎట్టుకో, రేపు పొద్దున్న కల్లా కింగ్ అయిపోతావు నువ్వు. కింగ్ అయిపోవడానికి నేను నాగార్జునని కాదు, గోవిందరాజుని. నాకు అవ్వల వల్ల ఏ పని అవ్వలేదు, నీ బొంగుల రింగుల వల్ల ఏం పని అవుద్ది? అయినా ఈ రింగులకి ఎంత పవర్ అంటే, ఈ రింగులు కొనుక్కో, తొడుక్కో అని నువ్వు నన్ను అడుక్కో. సో నువ్వు నన్ను దొబ్బకుండా ఇక్కడి నుంచి దొబ్బే. నా మాటనే కొట్టేస్తావా? ఇంకా నీ లైఫ్ లో బ్యాడ్ టైం స్టార్ట్. గుడుంబ సంఖ్య. బ్యాడ్ టైమ్ లో బెడ్ వేసుకుని పడుకుంటాను ఇక్కడ. నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదు. లేలే వచ్చాడు. ఏంటి గుడికొచ్చావా? లేదు, అడుక్కు తినడానికి వచ్చాను. నా పక్కన కూర్చో. ఒక్క 5 నిమిషాల ముందు రావాల్సిందిగా. ఆడెవడో నీ గురించి అడిగాడు. ఏంటి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా? కాదు, నీ దరిద్రం ఏంటని. నేను నీ దరిద్రం అయితే నువ్వే నా దరిద్రం. నిన్ను దర్శనానికి వెళ్దామని పిలుద్దాం అనుకున్నా, నన్నే దరిద్రం అన్నావు. నేను హట్టు బొంగమూతి పెట్టుకున్నా. నువ్వు ఇక్కడ బొంగమూతి పెట్టుకుని నుంచో, అక్కడ బాండీలో ప్రసాదం అయిపోద్ది. నేను వెళ్తానే, బాయ్. గోరా ఆగు, నేను వస్తున్నా. పంచామృతం పుచ్చుకోండి నాయనా. అబ్బా, తేనె కలిపారా పంతులు గారు? తీయగుంది. సరే బాబు, అడ్డు తప్పుకో, మిగతా భక్తులు కూడా పంచాలి. పంతులు గారు, మీరు ఏమైనా యుక్త వయసులో ఉన్నారా ఏంటి భక్తులకి అందరికి పంచడానికి? నేను ఉన్నానుగా, నాకు ఇవ్వండి. ఇదిగో నాయనా, తీసుకో. అయితే మొత్తాన్ని ఒక గుటకలో ఖాళీ చేయాలి. ఎవరు చూడలేదు కదా. నాకు కూడా కొంచెం ఉంచురే. మొత్తం అంతా నువ్వే తాగేస్తున్నావు. షేరింగ్ ఈజ్ కేరింగ్. టీచర్ నేర్పించలేదా? అవసరమైన విషయాలు అనవసరంగా నేను గుర్తుపెట్టుకోను. ఇదిగోండి, అందరూ మీ చెప్పులు వేసుకోండి. నాన్నగారు, నాన్నగారు, నా చెప్పులు పోయినాయండి. చెప్పులు పోయాయంటే ఎగురుకుంటూ వస్తావేంట్రా అప్రసాదవా? అంటే పాత చెప్పులు పోతే కొత్త చెప్పులు కొంటారని. అని రాజ్యాంగంలో రాసిందా? అంటే జనరల్ గా కొంటారు కదా. అందుకే ఈసారి వెరైటీగా కొనకుండా ఉత్తికాలతో నడిపిస్తాను. ఇంటికి పద. నా జీవితంలో కొత్త అనే పదానికి ప్లేస్ లేదనుకుంటా. ఈడెవడో నీకే అని రాశాడు, నాకే అనుకుంటా. సర్లే, వేసుకెళ్ళిపోదాం. ఏమండి ఏమండి, ఒకసారి ఇలా రండి. కొంపలు కాలిపోయినట్టు ఆకలేటే బాబు, విషయం ఏంటో చెప్పు. ప్రసాదం చేయడానికి ఈ సరుకులు కావాలి, వెంటనే వెళ్ళి పట్టుకురండి. సర్లే, ఆ చీటీలాగి పోపు దినుసులు 1/2 కేజీ, మంచి నూనె 3 కేజీలు, వేరుశెనగ గుళ్ళు 5 కేజీలు, జీడిపప్పు 10 కేజీల, బియ్యం బస్తా. ఇవన్నీ కొనానంటే నేను చస్తా. వెనక్కి తిప్పి చూడండి. పెరుగు 25 లీటర్ల, గేదె కూడా లీటర్లు పాలేవదు కదే. ఇన్నే సామాన్లతో ఏం చేసుకుంటావే? చెప్పాను కదండి, ప్రసాదం కోసం. అయినా ప్రసాదం అంటే కొసరగా చెయ్యాలి గాని నాకు ఎసరు పెట్టేలా కాదు. అబ్బా, మీరు ఊరుకోండి. పండగ రోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారంటే కొట్టేస్తాను మిమ్మల్ని. ఈ ఒక్కరోజు ప్రసాదం పంచితే సంవత్సరం అంతా పంచినంత పుణ్యం వస్తుందంట. పుణ్యం కాదే, నా కళ్ళలోంచి రక్తం వస్తుంది. అదిగో మళ్ళీ. సరే సరే, వెళ్ళి తెస్తానులే. ఆ ప్రసాదం గురించి పక్కనట్టే, ఆకలేస్తుంది, ముందు తినడానికి ఏమన్నా పెట్టే. ఏం వండలేదురా, ఈ రోజు ఉపవాసం. నువ్వు ఉపవాసం అంటే మా కడుపులు ఎందుకే కాలుతావు? లెంపలేసుకో వెదవా. ఈ రోజు మన ఇంటిల్లిపాది ఉపవాసం ఉంటామని ఆ ఈశ్వరుడికి మొక్కేసా. నా కడుపు నొక్కేసావు అంటే సాయంత్రం వరకు ఏం తినకూడదా? సాయంత్రం వరకు ఏం కాదురా, ఈ రోజు రాత్రంతా జాగారం చేసి రేపు పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి అప్పుడు భోంచేయాలి. ఇదంతా జరగాలంటే ఒక రోజు పడుతుంది కదే. పుణ్యం మన ఊరుగా వస్తదేంటి? 1 డే వరకు నో ఫుడ్. అయితేనేంటి అడ్డు? ఒరే ముక్కు, గుళ్ళో ఎవడో పనికి మాలేదవా పంతుల దగ్గర పంచామృతం దొబ్బేశాడంట. వేస్ట్ ఫెలో. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వేస్ట్ ఫెలో దగ్గరికి వెళ్దాం. అంటే ఈ రోజు పండగ స్పెషల్ ఏంటి? నెయ్యేసి బూరెలు వండారా, పిండేసి గారెలు వండారా, పాలేసి పాయసం వండారా, లేదా పోపేసి పులిహోర చేశారా? చెప్పండి అండి, చెప్పండి. స్టార్వింగ్. అదేం చేయలేదురా, పూజ చేసి ఉపవాసం చేస్తున్నాను. మీరు కూడా రండి, కలిసి చేద్దాం. ఏదో భోజనం చేద్దాం రమ్మన్నట్టు అలా పిలిచారేంటి ఆంటీ? అసలుకే నాకు గ్యాస్ట్రిక్, ఉపవాసాలు అయ్యి చెయ్యొద్దని మా డాక్టర్ చెప్పాడు. కావాలంటే ఇడితో చేయించుకోండి. వీడికి అలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్. నాకేం ఇంట్రెస్ట్ కాదు. తెలుగు భాషలోనే నాకు నచ్చిన ఏకైక పదం ఉపవాసం. తెలుగులో నచ్చకపోతే ఇంగ్లీష్ లో చేయరా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఉపవాసం చేయాల్సిందే. ఇదా శివయ్య ఆర్డర్. సీతయ్య తెలుసు, వాల్తేరు వీరయ్య తెలుసు. ఈ శివయ్య ఎవర్రా ముక్కు? మన సిటీకి కొత్తగా వచ్చిన కమిషనరా? కాదు, త్రిపుర నాశక రక్షకుడు, శివుడు, దేవుడు. అమ్మా
నువ్వు చెప్పినట్టే గుండుండి కొబ్బరి చెప్పలన్నీ ఏరుకొచ్చాను. నానాయనే బంగారం. కొన్ని చిప్పలు కూరేసి కొబ్బరిండలు చుట్టేద్దాం, కొన్ని ఎండబెట్టి కొబ్బరి నూనె ఆడించేద్దాం. అరే పంజా, వంటగదిలో 2 గిన్నెలు పట్టుకెళ్ళి బయట పంచుతున్న ప్రసాదం కూడా పట్టుకొచ్చేసావనుకో, ఈ రోజు పొయ్యే వెలిగించాల్సిన పనే ఉండదు. ఓకే అమ్మా. అన్నా ప్రసాదం తీసుకోండి అన్నా. వద్దు తమ్ముడు, ముందంతా పంచుతూనే ఉన్నారు, కడుపు నిండిపోయింది. చూసావు మామ, తినన్నా అన్నా సరే తిన్నంటున్నాడు, తిందామన్నా సరే మనల్ని వద్దంటున్నారు. ఏం న్యాయం మామ ఇది? లక్ష్మణ్ న్యాయం మావా. తమ్ముడు 2 పుట్టగొడుగులు కర్రీ, ఓ పప్పు టమాటా, ఓ పచ్చడి, సాంబార్ ఉందా అదో ప్యాకెట్, తర్వాత బంగాళదుంప ఫ్రై నీ కలిపి ఒక కవర్లేసి ఇచ్చేయమ్మా. కలిపేసి ఇచ్చేయాలా? నువ్వు ఇంటికి వెళ్ళి ఎడ తీసుకుంటావేట్రా? అయినా అవన్నీ ఇవ్వడానికి ఇది కర్రీ పాయింట్ కాదు, ప్రసాదం కౌంటర్. ఓహో, అయితే 2 పులిహార పొట్లాలు, 4 మజ్జి ప్యాకెట్లు, ఒక కవర్లేసి ఇచ్చే. ఎవడురా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదిగో రా బాబు, పట్టుకెళ్ళు. గిన్నెలు పెద్దగా ఉన్నాయంటే గట్టిగానే ఉండుంటారు. అన్నయ్య ఈ బిందులో మజ్జిగేసి ఈ గిన్నె నిండా పులిహారేసి అన్నయ్య. యారా సందు చివరికి అమ్మేసుకుంటావా? లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టి దాచేసుకుంటాను. నువ్వు నింపన్నయ్యా. సరిపోద్దా ఇంకా కావాలా? ఈ ఒక్క గిన్నె సరిపోదంటావా? ఆ ఇంటికి వెళ్ళి ఇంకో గిన్నె కొత్తనైతే. ఓ పని చేయరా, ఆ గిన్నెలు ఎక్కడ ఉంచి ఈ గమ్మేలా నట్టుకో. ఐడియా బాగుంది గాని నేను అన్నట్టు మొయ్యలేనన్నయ్యా, వీటితో సరిపెట్టేసుకుంటానులే. అమ్మా కొడుకులు ఇద్దరు అచ్చుకుద్దినట్టు ఒకటే ప్రింట్, ఎంతసేపు ఎవడి మీద పడి తిందామా అని చూస్తారు. ఛే రే మామ, అడిగి ఏం కావాలి ఇచ్చి పంపించండి. జాగా బొక్క జనాభా లెక్క. థాంక్స్ అన్నయ్య, బాయ్. మామ ఎదురుగా ఇంత తిండి ఉన్నా తినకుండా ఉండడం ఇంక నా వల్ల కాదురా. నేను పక్క వెళ్తున్నాను, మీరు పనిచేసి వచ్చేయండి. హాయ్ బావా. మీను వాటే సడన్ సప్పాయి. సప్పాయి లేదు బొప్పాయి లేదు, ఏం చేస్తున్నావు బావా? ఆకలితో అలంటేస్తున్నాను మీను. అదే అత్త ఏం చేయలేదా? ఎందుకు చేయలేదు, ఉపవాసం చేసిందిగా, ఆవిడతో పాటు మమ్మల్ని కూడా ఉంచిందిగా. పోన్లే బావా, పుణ్యం వస్తది. పుణ్యం కాదు మీను, నీరసం వస్తుంది. ఇంకేంటి బావా విశేషాలు? నిజం చెప్పమంటావు మీను, ఇప్పుడు దాకా ఆకలి ఉన్నది గాని నిన్ను చూడగానే తీరిపోయింది. ప్రసాదంలో పులిహోర పెట్టారా? హే అవును, నీకెలా తెలుసు? నాకు కూడా అదే పెడుతుంటేను నేను ఫోన్ చేయడమే తప్ప నీ నుంచి నాకు ఎప్పుడు ఫోన్ రాదా బావా? రాదు మీను రాదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు. ఈ కంపెనీ వాడు ఉన్నాడే అస్సలు చేయనివాడు. ఏ వాడేం చేశాడు? ఆడేం చేయలేదు, నేనే రీఛార్జ్ చేయలేదు. పోనీ నేను రీఛార్జ్ చేయనా? అవసరం లేదు మీను, నేను చూశాను కదా, ఫుల్ ఛార్జ్ ఎక్కేసింది. ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ చేస్తా బావా, బాయ్. మీను 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 నీకోటి చెప్పాలి. ఏంటి బావా? ఐ లవ్ యూ నా? కాదు, హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యూ, బాయ్. తిండి లేదు, నిద్ర లేదు, కనీసం ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. చా అరే మను, మీ నాన్న స్ట్రీట్ మధ్యలో సినిమాకి పెద్ద సెటప్ వేసాడు రా. సెటప్ లేదు గెటప్ లేదు, ఇలా నిజం రా, కావాలంటే వచ్చి చూడు. అందరూ వచ్చినట్టే కదా బాబు, వెనకాల కూర్చోండి. నాన్నగారు, నేను చూస్తుంది మీరు చేస్తుంది అంతా నిజమేనా? నిజమేనా అదవా, ఇలా మధ్యలో కూర్చో, సినిమా స్టార్ట్ అవుతుంది. ఇవాళ భక్తి సినిమాలతో అందరికి ముక్తి తెప్పిస్తా, ఎవడో పడుకోనేదే లేదు. నాన్నగారు, మరి భక్తి సినిమాలు ఏంటండి? ఏ వాల్తేరు వీరయ్యో వీరసింహారెడ్డి వేయచ్చుగా. కనీసం కలేజానో అఖండానో వేయండి, దేవుడితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది. నో నెవర్. రాత్రి నుంచి పొద్దున దాకా దక్షయజ్ఞం, భక్తకన్నప్ప, శ్రీమంజునాథ, భూకైలాస్, ఉమాచండి, గౌరీ శంకర్ల కథ లాంటి సినిమాలన్నీ స్టాప్ లేకుండా నాన్ స్టాప్ గా ప్లే అవుతా ఉంటాయి. అయ్య బాబాయ్, ఆ సినిమాలు ఏంటండి? ఎప్పుడు చూడ కూడా చూడలేదు. అయితే ఇప్పుడు చూడరా, కళ్ళు అర్పవో కాళ్ళు ఎరగొడతా. మిగిలిన రోజుల్లో 3 నిద్ర రాదు, జాగారం అనేసరికి జల్దీగా వచ్చేస్తుంది ఏంటి? చూతనా ఓం నమ శివాయ.